వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు మనము డిఫరెంట్గా చేయబోయే రెసిపీ ఏంటంటే నా స్టైల్లో నేను పాస్తా చేస్తున్నాను. రండి చేద్దాం. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని మనం ఇది పెట్టేసి దీంట్లో పాస్తాకు తగినంత వాటర్ పోసేసుకున్నాము. ఇలాగా ఆయిల్ వేసేసుకున్నాం. పాస్తా మనకు మెత్తగా అవ్వకుండా అలాగా ఆయిల్ వేసేసుకొని మనం మూత పెట్టుకుందాం. అలాగనే మరి ఇంకోటి ఏం చేయాలంటే మళ్ళీ ఏంటంటే 4 టమాటాలు పెట్టుకొని అవన్నీ వాటర్ వేసేసుకోవటము. చిన్న కుక్కర్లో పెడుతున్నా. ఇది పాస్తా ఉడికే లోపల ఇవి విజిల్ రాణించుకుందాం మనం. అలాగా అవి వచ్చే ఇవంతా తయారయ్యే వరకు మనం మిగతా అవన్నీ ప్రాసెస్ తయారు చేసుకుందాం. మనం మనకి రెసిపీ వచ్చేసిందండి. పాస్తా వేసేద్దాం. ఇంకా అవి ఉడకాల. ఇటు పక్కకు మనకు విజిల్ వచ్చేసినాయి. ఇంకా ఇది గ్యాస్ కట్టేద్దాము. ఇవి ఉడకాల మనకు. ఇవన్నీ మనకు ఉడకాలండి. ఇవన్నీ బాగా ఎక్కువ ఉడకకూడదు. మళ్ళా అంతా శుద్ధ పేస్ట్ లాగా కాకుండా మన నూడిల్స్ లాగా పొడి పొడిలాడాలి. ఉడకని ఇంకా వడేసుకోవటమే. మనం మెత్తగా అయితే మన శుద్ధ అయిపోతుంది. అయిపోయింది ఉడకేయటం. చూడండి ఇలా ఉడికిన దానిలో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఇదంతా అతుక్కోకుండా దీంట్లోనే వేసేస్తే ఏం కాదు. ఇలా లైట్గా అలా వేసుకొని ఇలాగా చూడండి ఎలా వచ్చినాయో చూడండి. ఇలాగా దీనిలో పక్క పెట్టేసుకుందాం. ఇంకా పండు తొక్కంతా విడదీసుకోవాలి మనం. ఇలాగంతా విడదీసుకొని చల్లగా వేసుకోవాలి. ఇలా ఇదంతా చల్లగా అయినాక చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా అంతా కట్ చేసుకోవాలండి. ఇదంతా చూడండి ఇలాగంతా ఇట్లా వేసుకోవాలి. ఇది తీసేసుకోవాలి. చూడండి ఇట్లా ఒక 2 టమాటాలు చేసుకోవాలి మనం. కాలుతున్నాయి బాగా. చూపిస్తే ఇట్లా చూడండి. పాస్తా అందరూ వేసుకుంటే మెత్తగా అయిపోయి అంత పిండి లాగిపోతుంది. మన చూడు పూలు లాగా ఇలా ఉంది. ఇలా ఉడికేసుకోవాలి ఎప్పటికే, కానీ ఎక్కువసేపు ఉడకనీయకూడదు. 2 టమాటాలు కట్ చేసుకున్న 2 టమాటాలు మిక్సీకి వేసుకోవాలి. మనకు కావాల్సింది ఇవన్నీ చూడండి. ఇంకా అల్లం పేస్ట్, ఎల్లుల్లిపాయ తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా కావాల్సిన పదార్థం తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం దీంట్లో. నిదానంగా ఫ్రై అయ్యిద్దిగా మనకు. ఇలా ఒక 4 ఎగ్స్ వేసేసుకుంటే ఇది కూడా మనకు హాఫ్ బాయిల్ అవుతుంది. ఇలాగా మనకు హాఫ్ బాయిల్ అవ్వాలండి. ఇలాగా అది అయ్యే లోపల మనకి ఇది హాఫ్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని మనము ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం మెయిన్ ఐటెం వచ్చేసి ఇది ఎల్లుల్లిపాయ చూడండి. గార్లిక్ బాగా అది వేసుకోవాలా. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది వేగుతుంటే. ఇది అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఈ వేగ లోపల ఆ పేస్ట్ టమాటా పేస్ట్ పడతానండి నేను. టమాటా పేస్ట్ పట్టుకొని వస్తాయి వేగ లోపల. ఇలా ఫ్రై అయిందండి. మన అల్లం పేస్ట్
కొంచెం కరివేపాకు, ఇప్పుడు మనం ఏంది సన్నగా ఉడకబెట్టిన టమాటా మనకు ముక్కలు వేసుకోవాలి. ఇలాగ మొత్తం ముక్కలు వేసుకొని బాగా మగ్గనిద్దాం. ఇంకా కొంచెం అది మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకునేది చేద్దాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే టమాటా పేస్ట్ ఇది. ఇలాగా ఇది కొంచెం మగ్గనిద్దాం. సాస్ అండి, అది సరిపోతుంది మనకు. తర్వాత కొంచెం సోయా సాస్, ఒక స్పూన్ మీద వేసేయకంతే. కొంచెం వెనిగర్, కొంచెం మనం వేయాల్సిన దీంట్లోనే మనం వేయాల్సింది స్పైసీ కోసం లైట్గా కారం. చూడండి, ఇప్పుడు ఇది హాఫ్ బాయిల్ అయిపోయింది. చూడండి ఇలా వచ్చేసిందా. దీన్ని గ్యాస్ కట్టేసుకున్నాం. ఇంకా దీని పని అయిపోయింది మనకు. ఇంకా చూడండి ఇలా వచ్చేసిందా. దీంట్లో ఫైనల్గా ఏమి వేయాలి ఇప్పుడు? మిరియాలు జీలకర్ర పొడి. చూడండి, ఇది మనం అన్ని ఇంట్లో వేసుకునే మసాలాలు. మనం బయట ఏం కొనవండి, ఏదంటే మేము ఇంట్లో వేసుకుంటాం, బయట మసాలాలు కొనము. కొంచెం ధనియాల పొడి, స్పైసీ తక్కువ ఉండే గరం మసాలా ఇది. కొంచెం ఎక్కువ నేను వాడను ఇది, టేస్టింగ్ సాల్ట్. ఈరోజు లైట్ కొంచెం వేస్తున్నాను. కొంచెం టేస్టింగ్ సాల్ట్, నార్మల్ సాల్ట్ కొంచెము సరిపోతుంది. ఆల్రెడీ అవి ఉడకబెట్టేటప్పుడు వేసాను నేను. సరే, ఇలా వేసిన తర్వాత మనం పాస్తా వేయాలి. ఇప్పుడు ఫైనల్గా చూడండి ఎలా పూలుగా ఉందో పాస్తా. ఇలాగా చూడండి పాస్తా. ఇలాగ నా స్టైల్ పాస్తా అంటే ఇలాగ ఉంటుంది. ఎవరైనా వండుకొని టేస్ట్ చూడండి, అస్సలు ఇంకా వదలరు మీరు. ఇంకా నూడిల్స్ బదులు పాస్తానే ఎక్కువ చేసుకుంటారు. చూడండి ఏమన్నా అస్సలు పాస్తా ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఫైనల్గా ఎగ్గు వేసుకొని కలుపుకొని 1 మినిట్ అలా ఉంచేసుకొని చూద్దాం. ఎగ్గు ఇది ఫ్రై అయినది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ఫ్రై ఎలాగైనా అబ్బాయిలు కొంచెం ఇట్లా అయినా అంతా వేసేసుకోండి. చూడండి నెక్స్ట్ టైం మళ్ళీ చీజ్తో చేస్తాను మీకు. అది ఎలా ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను నెక్స్ట్. చిన్నపిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇది ఇంకా అన్నీ మన ఇంట్లో ఐటమ్సే కాబట్టి. వా గుమగుమలాడుతుంది. ఇది 1 మినిట్ అలా ఉంచేద్దాం. ఇంకా ఉంచేసి సర్వ్ చేసుకుందాం. ఇది అయిపోయిందండి, రండి చూద్దాము. మనకు ఇంకా గ్యాస్ కట్టేసుకుందాం. ఇది ఇలా వచ్చేసిందంతా చూడండి, మంచి స్మెల్ వస్తుంది. మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం ఇప్పుడు టేస్ట్ చూద్దాము. గుమగుమలాడుతుంది. చిన్నపిల్లలు అయితే ఇంకా చేసేదాకా కూడా ఉండరు ఈ స్మెల్కు. ఇలాగా మనం టేస్ట్ చూద్దాం. ఇంకా అంత పొడి పొడిలాడుతుందో మెత్తగా కాకుండా. ఇవన్నీ మనం ఎప్పటికైనా ఆయిల్ ఎక్కువ వేసుకొని మనం ఉడకబెట్టుకున్నాం అనుకో, ఒకటి అంటుకపోదు, అంత జిగురు లాగా. ఎప్పటికైనా అలా చేసుకోవాలి. మనము వంచేసుకున్నా కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాం అనుకో పొడి పొడిలాడుతాయి. ఎవరైనా అటు చేసుకోండి. చాలామంది మాకు ఉడకబెట్టినకి రావట్లేదు, అంత పిండి అవుతుందని అనుకుంటారు. అలా ఎప్పుడు చేసుకోవాలి, నేను చూపించిన విధానంగా చూసుకోండి. ఒక యూట్యూబ్ ఛానల్ చేసి మనం ఎడిటింగ్ చేసి మనం అప్లోడ్ చేయాలి అని అంటే ఎంతో రిస్క్తో కూడిన పని అండి.
ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి కూడా కుకింగ్ ఛానల్ అంటే చాలా ఇష్టము. వంటలు ఎప్పుడెప్పుడు చిన్నప్పటి నుండి కూడా ఏదో ఒకటి చేయడం, అటు చేయడం ఇటు చేయడం నాకు ఎందుకు ఇంట్రెస్ట్. ఈ పొద్దుడికి నాకు ఈ జనవరి నుండి చేయాలని ఏదో ఇంట్రెస్ట్గా నేను చేస్తున్నాను. అందరు నేర్చుకోవాలి. బ్యాచిలర్స్కు ఎంతో ఉపయోగపడతాయి ఇవి. అందరి పేరెంట్స్ని వదిలిపెట్టేసి హాస్టల్లో ఉండి రూములు తీసుకొని వాళ్ళ కుకింగ్ రాక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. అందరూ నేర్చుకోండి బాగా. నేను టేస్ట్ చూసి చెప్తా. చాలా బాగున్నాయండి ఇవన్నీ. ఈ ఫ్లేవర్ అంతా బాగా ఇది షెజ్వాన్ సాస్ వేసాం కదా, షెజ్వాన్ సాస్ చాలా బాగుంటాయి దీంట్లో. లేక పాస్తాలోకి అందరూ వాడండి. డబ్బాలు హోల్సేల్గా ఇప్పుడు అందరికీ దొరుకుతున్నాయి. అన్నీ మనకు అందుబాటులోనే మార్కెట్లలో దొరుకుతున్నాయి. ఆ ఎగ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అందరు తొందరగా చేసుకోండి. అందరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, డన్.